అయ్యా పెద్దలారా మీరు అడిగిన దానం తీసుకోండి. వీరభద్ర మేము ఒక్క మాట అడుగుతూ నీకేమన్నా కోపమా? నాకేం కోపం పెద్దల, ఒక్కడికపోతే రెండు అడగండి. నీకు వివాహం జరిగినదా అంటే? నాకు తెలియదు పెద్దలారా. కళ్యాణం జరిగినదా అని నాకు అసలే అర్థం కాదు. ఎంగిలి తలగడుగుటానికి ఏకంత పిల్లని తెచ్చి ఏలు పట్టి పోల తిరగంగ కాలు దొక్కి కళ్యాణం ఆడంగ తలంబ్రాలు వయంగ తల ఎందు చిలకర బెల్లం పెట్టి తాలి కట్టి శివదేవి లగ్నం ఆడినా పెద్దలారా. అట్లాడి పెళ్లి మాత్రం నాకు జరగలేదు గాని ఇప్పుడు నేను పంచదానానికి పెళ్లికున్న తారతమ్యం ఏమిటి పెద్దలారా? పెళ్లి కాని వాడు చీటక్క రాదు జాడవయ్య రాదు రాజు ముద్రయ్య రాదు పంట నేలకెళ్ళ ఓ రాదు లక్ష్మీదేవి పక్కన దొరుకుతున్నది. లగ్నం కాని వాడు నడిమందల కూర్చొని దానం పెట్టే కట్టె గొర్రెలు కట్ట ఈయన గొర్రెలు ఈయనది ఈమంది ఇంటి మందది కనుక పెళ్లి కాని వాడు మాయటువంటి పెద్దలకు దానం పెట్టే పెద్దం వాళ్ళకు మోక్షం లేదు, పచ్చం వాళ్ళకు బరకత లేదు కనుక కొడుకా నీ చేతి వల్ల మగవద్దురా మేము వెళ్ళిపోతామురా రాజు వీరయ్యా మాకు అవసరం లేదు, మేము వెళ్ళిపోతున్నాం. పెద్దలారా ఇప్పుడు మీరు ఎక్కడ పోతున్నారు? శ్రీశైల పర్వతం పోతున్నాము. ఎన్ని రోజులకు వస్తారయ్యా? మల్లికార్జున స్వామి సేవలు చేసుకొని 32 రోజులకు వస్తాము. మీరు 32 రోజులకు వస్తారకల్ నేను అస్థాన కంకణం వచ్చే బాసింగ్ కట్టుకుని మా భార్య భర్తలు ఇదే మందకాడ ఉండి నేను పెట్టేది 3 దోసిళ్ళు నా భార్య పెట్టే 2 దోసులు కూడా 5 దోసులు అర్పితం పెట్టి మీతో ఆశీర్వాదం తీసుకుంటే వెళ్ళిపోయి పెద్దలారా. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ ప్రకారంగా 3 త్రిమూర్తుల ముదముతోడు 3 ముచ్చట్లు చెప్పినారు. మాతోను మాయమై కైలాసం వెళ్ళిపోయిన వాళ్ళే. ఆ గురుడు వీరయ్యా ఏమంట ఉన్నాడు? ఆహా ఏమి నేను ఇంతకాలం చేసిన దానము ధర్మము పూజలు పుణ్యమంత వ్యర్థమైపోయానా? నన్ను కన్నా తల్లి లేదు, నన్ను కన్నా తండ్రి లేరు, నాకన్నా పెద్ద అన్నలు లేరు, నాకన్నా చిన్న తమ్ములు లేరు కనుక కన్నది సూరమ్మ పెంచింది, మాంకాళిదేవి సవలక్ష గొర్రెల మంద కాపుల పెట్టింది. నాకు తాకిపడ్డ భూదేవి దిక్కైపాయనన్నాడేవి అన్నా భోగన్నా. ఓహో ఏంద్రా వీర్యం, నేను అక్కను చూడక 6 మాసాలు జరిగిపోయినది. ఉజ్జయిని పట్టణ పోనొక్క గడియ అక్కతోని మాటలాడనొక్క గడియ రానొక్క గడియ 3 గడియల చేరవస్తాను. నేను కాసేది 7 మందా, నీవు కాసేది 7 గుంపుల మందా, 7 భోయిలు కాసేది 7 గుంపుల మందా. నా పక్క మందని మరలేస్తావా? ఓరి వీరే ఏం మాట్లాడుతున్నావు? ఈత పూత కాలం వీడిది మా అప్పులు వీని ఏడు వీనుతున్నాయి, మరిగేడు మరింతలేవు. నా పక్క మంద నేను మరలేసుకునేది మా కష్టం, నీ మంద నేను ఆడ మరలేస్తా బీరయ్య. నా వల్ల కాదురా. ఎలుగొండ మలగొండ ఊగడ్డ బసవయ్య ఉండ్రాళ్ళ భీమయ్య శనగల బసవయ్య మీరైనా నా పక్క మందను సవరించుతారా? అయ్యా నువ్వు కాసేది 7 మందా, మేము 7 కాసేది 7 మందా. మా వాళ్ళు చూడగా ఎవరికైనా చెప్పుకోపో. గురుడు వీరయ్య పంచభూతాల వేడుకుంటాము. సత్తన్నవరదుడు స్వామి వీరయ్య పంచభూతాల వేడుకుంటున్నాడు. ఆదేవి నా మందను ఆధారించుమా, తల్లి భూదేవి నా మందకు బుద్ధులు చెప్పుమా, సూర్యుడనా మంద మీద సూపులుండాలి, చంద్రుడనా మందను చంద్రాని వాకు, గౌడు కోటి మధ్య రాసురా కొండా మూర్ఖాలకే మందను కూడా ముట్టాకుండా పెద్ద పుల్ల పిలిచి దేవుడు పెత్తానమిచ్చారా, కొడల్ల పిలిచి దేవుడు దొరతానమిచ్చారు, నక్కలు పిలిచి బొక్కు పిల్లలు పై ఎలా కొట్ట దేవుడు పిలిచేనా, మందా మీద నిగురాను పెట్టేనా, సత్తనవరదూడు స్వామి వీరయ్య అన్నా. నా పక్క మందని మీరు మరలే అవసరం లేదు, నా పక్క మంద సరిగానే వస్తుంది కానీ మీ పక్క మందని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అట్టే జాగ్రత్తగా పోతే అక్కని అడిగిడని చెప్పేమో పంపితే అట్టుకురా మరిచి వచ్చేవు. ఆత్మగల్లప్పతోర్రా ఎప్పుడు వచ్చిన ఇప్పతోర్రా అంట మందను మరలేయమంటే చేత కాదు గాని అక్కను అడిగిందని చెప్పాలన్నట, పంపితే తీసుకురావాలన్నట. అదే ప్రకారంగా తీసుకొస్తా జాగ్రత్త. ఆ గురుడు వీరయ్య బయలుదేరినాడు. అయ్యా ఎక్కరాని కొండాలు ఎక్కిపోలరేవి, సవలక్ష మంద కాడ కోటి వివరాల కొండ ముఖాల కావులు వెండి గురుడు వీరయ్య బయలుదేరి అచ్చు ఉజ్జయిని పట్టం బయలుదేరినాడే.
నీవు ఓ నేను కొండలో ఉన్న కొండ్రి గాని ఆ ఎక్కడ పోతున్నావు? అయ్యో ఇట్లా నువ్వు వాడికి పోతున్నావు ఆడిపోతున్నావు. నేను అక్క మాంకాల దగ్గరికి ఉజ్జయినిపట్నం పోతుంటే అయ్యో మరి మందకాయ ఉన్నారు కోటి చివరాసుల కొండ మూర్ఖాల కావలు పెట్టినా పెద్ద పుల్ల విలిచి పెత్తనం ఇచ్చిన తోడేళ్ళ విలిచి దూరదనం ఇచ్చిన నక్కల విలిచి బొక్క పిల్లల పైలమన్నా ఇలా గొట్ల విలిచి మంద మీద నిగ్రహం పెట్టి వెళ్ళిపోతున్నా. మరి పాడుగా మరి నేనేం పాపం చేసినా సమయానికి రాలేదు, నీవు కూడా ఓ పక్క మందను సవరించుకురా పో. మరి వాళ్ళకి ఏం జీతాలు ఇచ్చినావు? కసర గొంగడి గొల్ల రుమాలు గొల్ల కుచ్చుల తోడు చెప్పలిచ్చినా వాళ్ళకు నెలకు 5 వరహాలు ఇస్తున్నాను. మరి నాకు అది సరిపోదు కదా. అందరికన్నా ఏది ఇచ్చినా కొద్దిగా ఎక్కువనే ఇస్తుంది. అన్ని తల్లి ఎక్కువ నాకు పెద్దోళ్ళు నేను అన్నాడు కనుక కొన్ని గాడి ఇట్లా చెప్పగానే కనుక మరి భగవంతుడు మంద కనుక పాల పుల్ల సౌలకి వెళ్ళేసి కనుక పవిడియ తంగళ్ళకి వెళ్ళి పోతున్నది. గది గది గదిగా ఉరుకొచ్చి బొక్కు పిల్లలు తానే పట్టిన కొండ్రిగాడు కొండల్లా గుంజుతున్నాడు. అటువంటి గురుడు వీరయ్య గారికనేవి 1,00,000 కొర్ల మంద సౌడు పడిపోతున్నది. కోటి చివరాసుల కొండ మురుగాల కావలి పెట్టిన 105 సొమ్ము తప్పున అక్క మందాగం అవుతుంది, ఎంగిలైతుంది ఈ మంది అనుకోని కట్టె చెప్పులు గుండు కింద ఇడిచినాడు. సూదుమానుకుండి ఎక్కి సూచవరకల్లా అటువంటి యొక్క కొన్నిగాడు తెల్ల బొక్కు పిల్లను పట్టుకొని కనుక కొండల గుంతుకపోతా ఉన్నాడే. సత్యమాది దేవుడే సాగిలోని కూత పెట్టినా పెడ పప్పలేదనా జడమిసముడు పెట్టినా ఎన్నో వరకు దూతనా కుడిమిసముడు పెట్టినా గుండె ఎర్ర చేతనా గోవిందాన అన్నడే గుండె కింద దురికనా ఆరుకొల్ల వీరయ్య యాడికి జార వచ్చనా 66 ఆమెడ హారే సంగల్లనా 33 ఆమెడ మూడే సంగల్లనా దిగదిగదిగా ఉరికొచ్చి కొంది కానీ దాడిచి నడిమిన తగదన వీరయ్యో వీరయ్యా. అయ్యో 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 స్వామి నేను ఏం తప్పు చేసినా ఏం నేరం కానీ గిట్ట చేసి ఈ అలకలక తారిచే ఖడ్డ ఖడ్డలుగా చీల్చిట్టాడుతాక మూర్ఖో అక్క మందను ఎంగిలి చేస్తావా? అంటు లేని మంద కంటి పెడతావా, ముట్టు లేని మంద ముట్టు పెడతావా? మూర్ఖ నిన్ను నరికినా పాపం లేదు. అయ్యో అయ్యో నేను ఏం చేసినా ఇప్పుడు ఈ తెల్ల గొర్రె పిల్లని ఎందుకు పట్టినవురా? నీ పాడిగారు మరి గట్లా అడిగామయ్యా. ఇది సౌడ మడుగులో దిగబడిపోయింది. రేపు దేవునికి పోలు దారం కావాలని చెప్పి కాలింగాల మడుగు తెల్ల గుండాల ఉని కడుక్కోతనని తీసుకుపోతున్నా. కాట్లెందుకు పట్టాయిరా? ఏదో జర గట్టిగా పడితే ఇటు ఎగిరితే జర ఒత్తుకపోయినా. నేను రాకపోతే ఏం చేస్తున్నా? ఎక్కడికాక ఏ బాబతికి ఆ బాబా తీసి పెడుతుంది. అటువంటి గురుడు వీరయ్య గనక శరీర మా వీరా తీసిన తెచ్చినాడు కనుకనేవి పచ్చడి బండారు చేతులు ఎదిగిరిసి పసరు తీసి గొర్రె పిల్ల కనుకనేవి కాట్లకు పెట్టినాడు. గొర్రె పిల్లలు లేపింది వీరయ్యో. ఎంగిరైనా గొర్రె పిల్ల నా అక్క మందలున్నరాదని దిగ దిగ నడి వందలు పోయినాడు. మగ పిల్ల తంటకి ఆడపిల్లని తెచ్చినాడు. మరి రెండేడికి తలబండారేసుండి వీరయ్య ఏ విధంగా కళ్యాణం చేసి ఎల్ల కొట్టమన్నాడే. కళ్యాణము దేవ కళ్యాణము శోభానము దేవ శోభానము నా పుట్టన భూపతి కళ్యాణము భూలోకరంపకే శోభానము బంగారి గొర్రెకే కళ్యాణము నా ఎండి ఎటగరికే శోభానమా అయ్యా చూడు పార్వతి అది కళ్ళ నాడు కళ్యాణము దేవ శోభానము సదేవ లగ్నం తారాబలం సుతనం దైవాబలం విద్యాబలం అని అటువంటి యొక్క వీరయ్య పెళ్లి చేసి కొండల పంటి కొండ కొరల ఎల్లిపోమ్మని సాగనంపిండు. ఆడికెల్లా వీరయ్య బయలుదేరినాడు. ఏమిరా వెళ్ళిపోతున్నావా? అవును. నా గతి అది నా మోక్షం ఏంది? ఏమి కావాలంటున్నారా? నడవరా కూడా రెండిగా కొట్టి అట్టే అటువంటి యొక్క గురుడు వీరయ్య శిలా బండారు సంఖ్యలో చేయబెట్టినాడు. పచ్చడి బండారు కనుకనే నడి మీద పోసిండు. హస్త కంకణాలు చేయని ఇష్ట చూపినప్పుడే పట్టుకోవాలి నడుము అతకపోయింది కనుకనేమి ఇక నడవరా. అయ్యా కొంచెం కొంచెం నడువొస్తుంది గాని ఇంకా చక్కగా మాత్రం వత్తలేదు ఇక నాకు. మరి ఏమి నెరవేటాలి? ఎట్ట తిని బతకాలి? ఏమి నెరవేట్టమంటావా? కలియుగ పుట్టేది ఉన్నది, పెరిగేది నువ్వు, పురుగు ఒక తోట ఉడికేది ఉన్నది కొడుక. ఊరున్న తోట జాంబవులు ఉండేది ఉన్నది. ఆ జాంబవులు పెద్ద గుడ్లకు వచ్చి తోళ్లు తీసి లందలేస్తారు, బొక్కలు తీసి పెద్దగడ్డ మీద ఇస్తారు. పొద్దుగూకంగా నీవు మురక చూసుకుంటూ వెళ్ళిపోయి కొండల వండు. తెల్లవారంగా వచ్చే వరకు ఎన్న ముద్దోలే మెత్తగా అయితే ఆ బొక్కలు తిని బోలాల వండు పో. అది దొరకన్నాడు. బాదారుల పడ్డ దుడ్డెలా ఆడుతుండే, ఆ దుడ్డెలా తినమన్నాడు. అది దొరకన్నాడు.
ఒకవేళ కనుక నా మంద పెట్టిన చోట పొదలుంటాయి, పొదల్లో పిల్లలు ఎత్తరైనా అటువంటి ఆ పిల్లలు పాలు చేకి ఆ పాల నుచ్చు పెడతాయి. మంద ధరల కొట్టుకుపోగానే ఆ వచ్చి తెల్లవారంగా నుచ్చు తిని వెళ్ళిపో. అట్లా నా సర మంచి స్వామి అట్నే వెళ్ళిపోతుంది, నువ్వు వెళ్ళిపో. ఆ గురుడు వీరయ్య బయలుదేరినాడే, పులి నగరం చేరుతున్నాడా చేరుతున్నాడేవి, మంగళమ్మ మేడ దగ్గర రామ రామ రామ. గురుడు వీరయ్య మంగళమ్మ మేడ కాడికి వస్తారు. అమ్మవారు మాంకాళి దేవి 7 మేడలు ఎండి మేడల టుంగుటుయ్యాల మీద కూర్చున్నది. మరి మాంకాలమ్మ చేతి కింద 7 కుడిన 7 14 మంది దాసికన్యలకు దర్బారు కారున్నారు. గురుడు వీరయ్య గారికి వచ్చిండు. ఎవరయ్యా మీరు? ఎవరే మీరు? మేము ఇక్కడ ఉన్న సైన్యాధిపతులం, అంటే మేము దాసోళ్ళం. ఓహ్ మరి గట చెప్పారు, పెడలు పెట్టి దాసే మిమ్ములేనా? ఇట్లా పోయిన మాట వేడ గట్లంటావు. మేము సెమ్ము తెలుగాలం. పెద్ద పెద్దోళ్ళతోటి పోతే వెనక వారు చెమ్ము తీసుకొని పోతారు. పోనీ ఇల్లు గురించి బందరేజా ఇదెక్కడ పాపమే. అది కాదయ్యా, మేము ఆడివాపలం అంటున్నా. పోనీ ఆడవాప ఈడవాప చీగారకుంటేది కన్నట్టు మీరు మరి ఎవరే మీరు? మేము మాంకాలమ్మ చేతి కింద ఉండవలసిన సరికెత్తనం అన్నమాట. గట్లన మాంకాలమ్మ చేతి కింద పరిచయం చేసేవాళ్ళ మరి అయితే గాని మా అక్కకి చెప్పరా? ఎవరు మీరు? నేను మాంకాలమ్మ తమ్మిని. అందం పొందినాక సత్యుడు సత్యక్రిచ్చి పెట్టినట్టే ఉన్నది. ఎందుకు ఇట్లా ఉన్నాడు ఆ మాంకాలమ్మ తమ్ముడు? చంద్రవేడి కడలు, సూర్యవేడి కడలు, 7 తీటీలు మదమేసినట్టు ఉన్న పిల్లవాడు 7 ఏళ్ల నాడు 1,00,000 గొర్రెల మంది కాడికి పోయిండు. నీ ముఖాలు ముందరికి మోసేతలు వెనక 3 సందరం ముందరు సీమనెత్తురు, గంపెడు ఈగలు, గుంపెడు దోమలు, ముక్కుల సీముడు, కళ్ళ ఊసు, పొట్ట మీద సొల్లు, తల మీద సగరం మూతి మీద పడుతుంది, మూతి మీద సగరం రొమ్మ మీద పడుతుంది, రొమ్మ మీద సగరం మొల మీద పడుతుంది, మొల మీద సగరం మొక్కల మీద పడుతున్నది. ఓ కాలు అనవకొండకి అయిపోతుంది, ఓ కాలు వరంగల్కి అయిపోతుంది. మన గాడికి పోయిన గాడికి వెళ్ళి మా అక్క నాకు అంకులు పల్లి కాదు నా కాడికి వెళ్ళి ఇది ఇట్లా అయిపోయింది గాని మా అక్కకి చెప్పవా? ఏమంట చెప్పాలి? మీ తమ్ముడి బీరే వచ్చి దర్బార్ కానీ రమ్మని చెప్పు. తెల్లందనక మేము డ్యూటీ చేస్తాం, పోతుందనక దాసి పనులు చేస్తాం కనుక. అయితే ఒకవేళ మాంకాలమ్మ తమ్ముడు ఇట్లా లేడు కనుక నువ్వు మాంకాలమ్మ తమ్ముందని మరి చెప్పుతున్నావు. మాంకాలమ్మ తమ్ముడు అయితే తమ్ముని పిలిపి అక్క కెరక, అక్క పిలుపు తమ్ముని కెరక. ఇక్కడ ఉండి అక్క మాంకాలను కూత పెడితే నీ మాట విని మా తమ్ముడే లోనికి రాని అంటే ఓనిస్తారట. అది వరదాకా ఓని అనే పోనీయరా? పోనీయం. ఏమైనా కానీ పిలుస్తా అక్క అక్క మాంకల మాంకల ఒక్క తర్వాత కాడికి పోయింది. మాటల తర్వాత ఆడుతున్నాయా? పట్టిన తాడతాయి. మాంకలో మాంకలో 2వ తర్వాత కాడికి పోయింది. నీతో బాగానే ఉన్నాడు దాసులతో. అక్క అక్క మాంకలో మాంకలో ఉజ్జయిని మాంకాళి దేవి 7 మేడల్లో ఎండి మేడలో పట్టుకుంటూ ఇవాళ మీద కూర్చొని ఉన్నదే. 7 మంది కుడిన 7 మంది 7 14 మంది దాసి కన్యలు వెలయవించావనులు వేస్తున్నారు కనుక 7 ఏళ్ల నాడు 1,00,000 గొర్రెల మంద కాపుల పోయిన నా తమ్ముని కాడు వీళ్ళ ఏమి యాపతి కలిగినా నీ వేళ గాని వేళవో చక్క మాంకాలను కూతలు పెడుతున్నాడని అమ్మవారు మాంకాళిదేవి చిన్ని తమ్ముని కన్నులారడు చెప్పుతోటి ఉత్కములు బట్టనే చేత కూడా మంగళారతులు కున్నకున్న మాంకాళిదేవి కున్నమామిడి సందమేమో ఇక గంటల దర్వాదలమ్మో ఘనముగా ఇక దాటినారి ఇక శంకుల దర్వాదలమ్మో శ్రమణంగా ఇక దాటినారి 7 ఏళ్ల నాడు 1,00,000 గొర్రెల మంద కాపులు విన్న నా తమ్మునికి ఏమి యాపతి కలిగిన అమ్మవారు మాంకాలు చేసి వస్తా ఉన్నది. ఉన్నకున్న మాంకాళిదేవి ఉన్నమామిడి సంతమేమో పొడిసెడిగా పొద్దురీతుగా పొడిసెడిగా పొద్దురీతుగా వెలిగడిగా దియరీతుగా ఆ ద్వారమందు ఉన్న చిన్ని తమ్ముని వేడికతోడ వెతురుకుంటా ఉన్నది. ఎడవని వాలి కుడికి తీసి కుడిని వాళ్ళు ఎడవకు తీసి సదనపు బొమ్మల సంఖ్యలు ఎత్తుకున్నారా
నీవు వచ్చినావురా ఎడ నుండి వచ్చినావు తమ్ముడా తమ్ముడా, ఎక్కడి నుండి వచ్చినావురా నేను సవరక్ష గొర్రె మంద కాడికెళ్ళి వచ్చినానక్క సవలక్షమందా ఇవలక్షణంగా ఉన్నదా బాగున్నదక్క ఏడుగురు బోయిలు క్షేమంగా ఉన్నారా మంచిగా ఉన్నారు 7 జాగలాలు క్షేమంగా ఉన్నాయా అన్ని బాగున్నాయి తల్లి బల్లి గొర్రె తాలూకు తగరు క్షేమంగా ఉన్నదా అన్ని మంచి మందరు గాజ బోయిలకు కాలుకి చెప్పు కడుపు కన్నము చుట్టల పొగాకు కప్పె కొంగడు అందరు క్షేమంగా ఉన్నదా అందరికి బాగున్నది మరి అందరు మంచుకుండగా అడవిలో అందరు వదిలిపెట్టి ఎందుకు వచ్చినావురా అక్క మాంకాలి ఆ. నేను అడవి నుంచి వస్తే కొట్టె దొంగను కరిచ పామును ఆకలి కొన్న కడుపు ఆరిపోయిన ముఖం ఏది అడగపోతే వదనమ్మ నీ ఆస్తి మీద మట్టి కొట్రా నీ ఆస్తిని అడుగుతున్నావా నన్ను మనం అందరితో నీ గొడ్డాస్తి గోడల్లో ఓనొచ్చినవే అలలలలలలలల వీరయ్యో! నిన్ను దొంగలు కొట్టినా వీరయ్యో నా తమ్ముడా వీరయ్యో శివ శివ రాముడా రామన్న రాఘవ తమ్ముడ వీరయ్యో ఎవరు నిన్ను కొట్టిరి నాకు చెప్పరాదా పాలివాడు నిన్ను కొట్టరా చిన్ని వీరయ్యా ప్రాణమల్ల దీతునురా రాజు వీరయ్యా కొట్టివాడు నిన్ను కొట్టరా చిన్ని వీరయ్యా నీ కొట్టికారం పెట్టిదరా చిన్ని సోదరుడా చేరువాడు నిన్ను కొట్టరు చేరువాడు నిన్ను కొట్టరా చిన్ని వీరయ్యా చేనకాలం పెట్టెదరా రాజు వీరయ్యా పాలివాడు పగవాడు ఇత్రుడు చత్రుడు దుండు దుష్పాలు ఎవడు ఎదిరించ వీరయ్యో చెట్టువాడు నిన్ను కొట్టరా రాజు వీరయ్యా చేతులలో నరికదరా చిన్ని వీరయ్యా నాకన్నా ఎక్కువ నీకు ఎవరు నీకన్నా ఎక్కువ నాకు ఎవరు ఎవరు నిన్ను ఎదురు తిరిగిరయ్యో కంచవాడు నిన్ను కొట్టరా చిన్ని వీరయ్యా కనగుట్లు తీతునురా రాజు వీరయ్యా దుస్తుల పేరు నాకు చెప్పరా చిన్ని వీరయ్యా వీరభద్ర అదే దురాంకర మఠాంతుని మీరు ఎదిరించిన వారి పేరు నాకు చెప్పము నా యస్త్ర శస్త్ర గదా దండ ఆయుధముల చేత ఖండ ఖండలుగా చేతి చండాలి మందని కాదు గండు కుక్కలు వాని మాంసం పండుగ చేస్తా ఆ దుస్తుల పేరు నాకు చెప్పరా చిన్ని వీరయ్యా ఈ ఎవడ రాణిని ఎదిరించిన వాడు లేదక్క 56 రాజ్యాలు తిరిగినా తిప్పి మేపిన నన్ను ఎదిరించిన వాళ్ళు లేరు గాని నేను ఆకిట్లకు రాగానే వీరో నా మంద బాగున్నాదురో నా బతుకు బాగున్నాదురో నా భాగ్యం బాగున్నారు నా కోపం వచ్చి పటక్కు నాకు ఆకలి చూడంటివి తడిచేవాను చూడనంటివా వీరయ్యా ఆకలి కొన్న కడుపు ఆరిపోయిన ముఖం చూడకపోతే వంటివా వీరయ్యో వీరయ్యా తమ్ముని సదనాపు బొమ్మోలే సంకలెత్తుకునే కొన్నారిలో గిల్లాకు దేవి మాంకాలి వేగమున చేరవచ్చనే రామో రామ తమ్ముని ముత్యాల పీట పైనగా మాంకాలమ్మ ముద్దుగా కూర్చుండవెచ్చనే చిన్ని తమ్ముణ్ణి అమ్మవారు మాంకాలి తమ్ముని ముత్యాల పీట పైన కూర్చుండబెట్టి చెక్కిళ్ళు నొక్కించి చెలువులు ముద్దు పెట్టి తమ్ముని కనుకనేమి ఉట్లల్ల నూనె మెట్లల్ల పంపి మెట్లల్ల నూనె సిట్లల్ల పంపి సిట్లల్ల నూనె సిరిసార పట్టినది తమ్ముని సంపన్ని కులాగు సమరు అంటినది ఒంటి నిండా రాసినదిగా రామ ఓ రామ
బంగారి ముంత తోడి తమ్ముడికి స్థానం పోయేవచ్చని ముద్దపు గుండు ఎక్కినాడు రాదు వీరయ్యా ముని తలక మాడిల్దు చిన్ని వీరయ్యా పక్కడొక్కుండు ఎక్కినాడుగా చిన్ని తమ్ముడు పైసలు కామాడుతున్నాడు రాజు వీరయ్యా అరివిడి దానం ఆడినాడు ఒల్లారినక ఓరంత దోతులు కట్టినాడు వీరయ్య ఒల్లారినాక బంగారం చాలి కట్టినాడు 5 ఏళ్ల వివిధ అస్థానం వేసి నొష్టి ధరించి 3 ఏళ్ల బూది ముష్టి ధరించి కనుకనే రారాది వీరయ్య కొలువు తీరు కూర్చుండని అమ్మవారు మాంకాళి దేవి కాకర పువ్వు లేచి కలగంగాలము త్రోవి చిక్కుడు పువ్వు లేచి సిరిగంగాలము తోవి కాకరాక బియ్యం రేకులు పడగడి కనుక పాలకడియాల భోజనం తయారు చేసి నెట్టు చిక్కుడుగా మేకల మచ్చికలేనా మరి అటువంటి ఒక అమ్మవారు ములకాయతోటి 3 కూరలు చేసి బంగారి బొట్టు కింద నిండా ఒటన చేసినదే 16 ఏళ్ల వీరపుత్రుడైన గురుడు వీరయ్యను సంకనెత్తుకున్నది దేవి మాంకాళి అయ్యా అన్నం దీనా పెడతాది చిన్ని తమ్మునికి బొట్ట నిండా పోజా నాము రామా ఓ రామా అయ్యా ఆరగించరా చిన్ని తమ్ముడా రాదు తీరయ్యా చేత అన్నము తినకారా చిన్ని సోదరుడా 6 మాసాలు గడిచేరా రాజు తీరయ్యా అమ్మవారు మాంకాలు దేవి తమ్ముని కడుపు నిండా అన్నం నిలబెట్టినాడు చెయ్యంటే మూతంటూ కడిగింది కనుకనేమి కత్తిరించిన పోకలు కాసు సున్నం కనుకనేమి తమ్మల పాకల విడియం తాలిమి చేసింది దానిమ్మ దౌడల్ల దాపరం చేసినాదే ముత్తాల పీట పైన కూర్చుండబెట్టినది దేవి తమ్ముడా వీరయ్య ఇప్పుడు చెప్పు తమ్ముడా నువ్వు వచ్చిన సంగాతి నేర్పుతోడా నాకు చెప్పరా చిన్ని వీరయ్యా అప్పుడే నేను రాంగనే గిట్లాడితే నిమ్మలంగా చెప్పకపోదు నాకు తోకపడలేదురా రాంగనే కంపవాడేట నాకు కోమలి పటక్కున మాట ఏంటి అంటే తమ్ముడా నా తమ్ముడవే కదా అవును అవును అందుకొరకైన వీరయ్య ఏమంటాడు అక్క నేను ఇప్పుడు నాకు లగ్గం చేయమని అంటున్నాంటే కొడుతుందో తిడుతుందో కోపగించుతుందో నేర్పుతోటి ఆర్పు ఇయ్యాల ఎన్నెంటికని గుంజినట్టు గుంజాలనుకున్నాడు మా కాలమ్మను భగవంతుడు వీరయ్య ఏమంట కనుక ఆలోచన చేస్తున్నాడు అక్క ఏమిరా చిన్న సంగతి అదేమి సంగతో తెలుపు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళి వచ్చిన ఈ గగన మీదకి పక్షులు తటగా పోతున్నాయి ఏం కావాలి ముందు పోయేది మగ పక్షి వెనక పోయేది ఆడపక్షి అవి 2 భార్య భర్తలు సతిమా పురుషులు పెండ్లం మొగడంటారు పక్షికి పక్షి దీము అంటారు ఈ నేల మీదకి సీమలు కూడా తట్టగా పోతున్నాయి ఏం కావాలి ముందు పోయేది మగ సీమ వెనక పోయేది ఆడసీమ అవి 2 భార్య భర్తలు సతిమా పురుషులు సీమకు సీమ దీమురా అక్కడ వృక్షాలు తట్టగా నిలబడ్డ ఏం కావాలి రాత్రి వేళ ఆ చెట్టు గాలి ఈ చెట్టు మీద పడుతున్నది ఈ చెట్టు గాలి ఆ చెట్టు మీద పడుతున్నది చెట్టుకు చెట్టు దీము అవి 2 కూడా ఆ భార్య భర్తలే కావలేను అక్కడ 2 గుట్టలు ఏమైతాయి గుట్ట దీమురా అవి 2 కూడా భార్య భర్తలే కావలేను ఓ కప్ప లాసి కొడుతున్నాడు చిన్న కొడుతున్నాయి అవి ఏం కావాలి ఆ బండ కింద వరియేది అవి మండోదరుడు లాసి కొరియేది మగ కప్ప చిన్నగా వరియేది ఆడకప్ప అవి 2 కూడా సతిమా పురుషులు భార్య భర్తలే కప్ప దీమురా అట్లా అంటావు అక్క పక్షికి పక్షి దీము ఉన్నది అక్కమాకాలి సీమ దీము ఉన్నది రామరఘు రామ నేను జీవులేని వాడాలే అక్కమాకాలి ఉజ్జయిని పట్టణానికి రాజును చేస్తాను అన్నాడు తాగలేదు సలవోత్రం వద్దటి మంగళటి సగరం వద్దంటి సుట్టమింట గంజి తాగనట్టు సూర్య కింద నిద్ర పోనట్టివి ఆడిపిల్ల పొందు అసలే వద్దంటి వీరా ఓ వీరా వీరయ్యా తమ్ముడ ఈ రోజుల్లో నీకు ఎవరు చెప్పి
దీవం తమ్ముడా గుడ్డిదాని మందను నీకు గుట్టల బాలు చేసి దీవ నీకు సాటి చెప్పిను నిల్లురో తావడి కొట్టవు గానురా నీకు బితువ చెప్పిను నిల్లురా నీకు పీర్ల కొట్టవు గానురా అయ్య కొడుకులు లేక నిల్లురో నేను కోరిక తోడా దాదినా అయ్య పిల్లలు లేక నిన్నురో నేను కీర్తి తోడా దాదినా అయ్య కోతులు దూసుకోనిరో నేను కొండలు కూడా బాకిటి తమ్ముడా నిన్ను దూసుకోరిరా చెల్లెలు చంద్రవాటిని నేను ఆలంగినాదులకు నేను అంతి లగ్నం చేసి నేను ఐదవారు గుట్టిరో నేను అన్నం పెడతా అనుకుంటే అయ్య అడవిలా నా మందం నాగము చేసి వచ్చివా నీకు న్యాయము కాదు తమ్ముడా తమ్ముడా బీరయ్యరా అక్క ఏడవకమ్మా ఏడవకు నీ సవలక్ష గొర్రె మందను అడవిల దోలి యాగం చేసి నేను చెట్ల గొప్ప చెప్పి రాలేదక్క. ఎందుకు వచ్చిన ఊనికేమి పని కలిగినది? నేను ఒక్క సంగతి నీతో చెప్పుకుందామని వచ్చిన. అదేమి సంగతిరా? అక్క నేను మంద లోపల కూర్చొని దానం పెడుతుండగా ఎక్కడికెళ్ళో ముగ్గురు పెద్దలు వచ్చినారు. అయ్యో ఈ పెద్దలు వచ్చినారని చెప్పి నేను దానం పెట్టబోయినా. నాయనా నువ్వు దానం పెడుతున్నావు నీ కళ్యాణం అయిందా అన్నారు. నాకు తెలియదు పెద్దలారా అన్న. నీకు వివాహం అయిందా అన్నారు. నాకు అర్థం కాదు పెద్దలారా అన్న. అది కాదు బాలుడా ఏకంత బాలను తీసుకొచ్చుకొని ఎలువట్టి పోదిరిగంగా 10 మంది పెద్దలు రాంగ తల ఎందు జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టిన వాని అడిగినరు. లేదు పెద్దలారా అట్లా ఆడి పెళ్లి మాత్రం నాకు జరగలేదు గాని ఇప్పుడు నేను పంచదానానికి పెళ్లికున్న తారతమ్యం ఏంటో నేనన్నా. ఈ పెళ్లి గాని బయ్యవాడు మా ఆడ ఒంటి పెద్దలకు దానం పెట్టినా పట్టిన వానికి బరకత లేదు పెట్టిన వానికి మోక్షం లేదు. అంటే ఈ పెళ్లి కాని వాడు మందం కాసిన కట్టెగొర్రెలు గట్ట ఈయన గొర్రెలు ఈయన ఈ మంద ఇరుది మందంటే ఈ వివరం ఏందో నాకు తెలియదా మా అక్కతో చెప్పుకున్నాను వచ్చిన నేను మందం ఎందుకు ఆగం చేసినావా? నీకు పెద్దలు వచ్చి బుద్ధులు చెప్పిన వీరయ్యో